ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ మనం రోజు తాగే వాటర్లో ఎంత కెమికల్స్ ఎంత డస్ట్ ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఈ ఇన్లైన్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, మనం 6 months ఒకసారి యాక్చువల్గా మార్చుకోవాలి. ఇవి సెడిమెంట్ ఫిల్టర్ ఒకటి, ప్రీ కార్బన్ అని చెప్పి ప్రతి ప్యూరిఫైర్ లో ఈ 2 ఫిల్టర్లు ఉంటాయి. ఈ 2 ఫిల్టర్లు ఎవ్రీ 6 months ఒకసారి కంపల్సరీ మార్చుకోవాలి. ఒక్కొక్క TDS ఎక్కువ ఉన్న కాడ 4 months 3 months కూడా పట్టదు. 3 months ఒకసారి కనీసం మార్చుకోవాలి. సో మనకు 6 months అయితే మ్యాండేటరీ. 6 months ఒకసారి మార్చుకోకపోతే ఏమవుతుందో ఒకసారి మనం వాడిన వాటర్ లో దీనిలో ఉన్న సాలిడ్స్, జింకు, ఐరన్ ఇట్లాంటి బ్యాక్టీరియా అన్ని వచ్చి జామ్ అయిపోతాయి. ఇలా ఆ జామ్ అయిపోతే ఎట్లా జామ్ అవుతాయి అని చెప్పి మీకోసం ప్రత్యేకించి నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఇది కార్బన్ ఒకటి, ఇది సెడిమెంట్ ఒకటి, ఇది కార్బన్ 2 ఫిల్టర్లు. ఇది చూడొచ్చు ఇక్కడ 3 months వాడినాయి. ఇవి 3 months యూజ్ చేసిన ఫిల్టర్లు ఈ 2. అట్లనే 6 months వాడిన 2 ఫిల్టర్లు ఇవి. ఇది కార్బన్ ఫిల్టర్ ఒకటి, సెడిమెంట్ ఫిల్టర్ ఒకటి. ఇవి 6 months వాడిన ఫిల్టర్లు. ఇవి 1 year వాడిన ఫిల్టర్లు. సేమ్ సెడిమెంట్ ఒకటి, కార్బన్ ఒకటి, 1 year వాడిన ఫిల్టర్లు ఇవి 2. ఇప్పుడు మనం ఫస్ట్ 3 months వాడిన వాటిని కట్ చేసి చూద్దాం దీనిలో ఏముందో. మనం రోజు తాగే వాటర్ స్వచ్ఛంగా ఉందా లేవా దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఈ ఫిల్టర్లు పైకి చూడడానికి బాగానే ఉంటాయి, బట్ లోపల మాత్రం ఎంత డర్టీ ఉందో ఇప్పుడైతే చూద్దాం. లోపల అసలు ఏముంటుందో మీకోసం ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. కట్ చేసి చూద్దాం. ఇది 3 months వాడిన సెడిమెంట్ ఫిల్టర్. ఇది చూడచ్చు, దీనిలో ఒక స్పాంజ్ టైప్ ఉంది. దీనిలో అయితే డస్ట్ అయితే ఇట్లా పేరుకొని ఉన్నది. దీనిలో ఈ ఫిల్టర్లో మనకు క్లాత్ టైప్ వచ్చి రోలర్కి ఈ రోలర్కి జుట్టు ఉంది. ఇదే మనకు ఫిల్టరేషన్ అనేది. ఫస్ట్ అక్కడ పీపీ ఫిల్టర్ తర్వాత ఇంకేమన్నా డస్ట్ పార్టికల్స్ వచ్చిన వాటర్లో ఏమన్నా స్మెల్స్ బ్యాడ్ స్మెల్ వచ్చినా ఇక్కడ ఇది రెసిస్ట్ చేస్తుంది. దీని తర్వాత ఇది చూడొచ్చు, కొంచెం బాగానే ఉంది ఇది. ఎందుకంటే 3 months వాడింది కాబట్టి ఇది బాగానే ఉంది. ఏమున్నా కూడా ఇక్కడే రెసిస్ట్ అయిపోతాయి. ఇది సెడిమెంట్ ఫిల్టర్. ఇది ఇప్పుడు 3 months యూజ్ చేసిన కార్బన్ ఫిల్టర్ కట్ చేద్దాం. ఇది ప్రీ కార్బన్ ఫిల్టర్. ఇది 3 months యూజ్ చేసిందే. ఇది 3 months యూజ్ చేసిన కార్బన్ ఫిల్టర్. ఇది దీనిలో చూడొచ్చు ఈ సైడ్. ఇది ఇక్కడ కూడా ఒక ఫిల్టర్ ఉంది, స్పాంజ్ టైపు. ఇది కూడా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చెప్తా. అట్లే ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇలా ఒక స్పాంజ్ ఉంది ఇటు సైడ్. ఇలా యాక్టివేటెడ్ కార్బన్స్ ఉంటాయి. ఇవి కోకోనట్ షెల్స్ ఉంటాయి కదా, మన కోకోనట్ కొబ్బరికాయది వాటి పైన కోకోనట్ దాన్ని హాఫ్ వరకు బేక్ చేసి ఈ కార్బన్ పార్టికల్స్ ఇవి. ఈ చివర్లో కూడా ఇంకొక స్పాంజ్ ఉంది ఇటు సైడ్. ఇది కార్బన్ ఫిల్టర్ అనమాట. కార్బన్ ఫిల్టర్లో ఇట్లుంది. 3 months కాబట్టి బాగానే ఉంది.
నెక్స్ట్ ఇప్పుడు మనం 6 months యూజ్ చేసింది ఫస్ట్ సెడిమెంట్ చూద్దాం. ఇది 6 months యూజ్ చేసిన సెడిమెంట్. ఇది ఈ సెడిమెంట్ ఫిల్టర్ మళ్ళీ కట్ చేసుకుందాం. చూడొచ్చు మనకు ఈ 3 months కంటే కొంచెం డర్టీగా ఉన్నది. 6 months యూజ్ చేసింది కాబట్టి కొంచెం బ్లాక్ అయిపోయింది. మనం ఇది వాటర్లో ఉండే టీడీఎస్ లెవెల్ని బట్టి కూడా అవసరం అనుకుంటే ఈ 3 months వరకే బ్లాక్ అయి ఉండొచ్చు. కాకపోతే ఈ 3 ఫిల్టర్లు మనం ఒకే చోట మన ఎక్స్పెరిమెంట్ పర్పస్ 6 months వెయిట్ చేసి మరి నేను ఈ వీడియో చేస్తాను మీకోసం. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ మనం చూడొచ్చు సెడిమెంట్ చూడొచ్చు కొంచెం నీట్గా ఉంది. ఇది 3 months వాడింది. ఇది ఆల్రెడీ డర్టీగా అయిపోయింది. ఇలా సాలిడ్స్ అన్ని మిక్స్ అయ్యి బ్లాక్ అయిపోయింది. క్లియర్గా చూడొచ్చు ఇక్కడ మీరు. చూద్దాం ఇది కూడా ఎట్లుందో. సో ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇది వర్క్. ఇది ఇప్పుడు ఫస్ట్ కట్ చేసిన సెడిమెంట్ ఫిల్టర్ మాత్రం ఇంకో 3 months వరకైనా వాడుకోవచ్చు. బట్ ఇదైతే 6 months వరకు అయిపోయింది. బ్లాక్ అయిపోయిన హోల్స్ అన్ని మేము తొందరగా మార్చుకోవాలి. ఇవి టైం టు టైం ప్రాపర్గా సర్వీసింగ్ చేసుకోవాలి. లేకపోతే మనం తాగే వాటర్ ప్యూరిఫైర్లో అనేకమైన జింకు, సాలిడ్స్, ఐరన్ ఇట్లాంటి కెమికల్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి రా వాటర్లో. అవన్నీ మనం హెల్తీగా ఉండాలంటే టైం టు టైం ఇవన్నీ మార్చుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ 6 months యూజ్ చేసిన కార్బన్ ఫిల్టర్, ప్రీ కార్బన్ ఫిల్టర్ను మళ్ళీ కట్ చేసి చూద్దాం. ఇది కార్బన్ కొంచెం నీట్గానే ఉన్నట్టుంది 6 months యూజ్ చేసిన. బట్ కాకపోతే యాక్టివేటెడ్ కార్బన్. సో బాగా డర్టీగా అయింది ఫస్ట్ దాంతో పోల్చుకుంటే. రెండింటికి మనం డిఫరెన్స్ అనేది చూడొచ్చు. ఇది 3 months యూజ్ చేసిన కార్బన్ ఫిల్టర్లో ఉన్న స్పాంజ్. ఇది 6 months యూజ్ చేసిన ఫిల్టర్. ఇది దీనికి థిక్నెస్ చూడొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు వాటర్ ప్రెషర్కి దగ్గర 50% కంప్రెస్ అయిపోయింది. ఇది నీట్గా ఉంది. సో టైం టు టైం ఆల్రెడీ ఆల్మోస్ట్ దీన్ని టైం అనేది అయిపోయింది. 6 months కంపల్సరీ ఈ 2 ఫిల్టర్ అనేది మనం మార్చుకోవాలి. చూడొచ్చు ఇది 3 months యూజ్ చేసింది ఎట్లా థిక్నెస్, 6 months యూజ్ చేసింది కంప్రెస్ అయిపోయింది. ఈ కంప్రెస్ అయిపోయినాక కూడా చూడొచ్చు ఇటు క్లియర్గా ఉంది. ఇటు సైడ్ నుంచి వాటర్ వస్తాయి, వాటర్ ఫ్లో ఇటు సైడ్ వస్తే బ్లాక్ ఉంది కదా, ఇక్కడ రెసిస్ట్ చేస్తుంది. ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నా, ఇంకేమన్నా బ్యాడ్ స్మెల్స్ ఉన్నా, ఇంకేమైనా కెమికల్స్ ఉన్నా ఫస్ట్ ఇక్కడ రెసిస్ట్ చేసిన తర్వాత ఇటు సైడ్ వస్తుంది క్లియర్ వాటర్. ఇక్కడ చూడొచ్చు 2 వైపులో బ్లాక్ ఉంది. ఇక్కడ ఒకవైపు బ్లాక్ ఉంది, ఒకవైపు వైట్ ఉన్నది. ఇది 1 year వాడిన మన సెడిమెంట్ ఫిల్టర్. చూడొచ్చు ఇది 3 months వాడింది, ఇది 6 months వాడింది. మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. చూడొచ్చు ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది ఈ ఫిల్టర్ అనేది. సో 1 year దాకా మనం ఈ 2 ఫిల్టర్ ఇన్లైన్ ఫిల్టర్లు అంటాం. 1 year దాకా ఈ 2 ఫిల్టర్లు మార్చుకోకుండా ఉండద్దు. మీ హెల్త్ కోసమే చెప్తున్నది. ఇది ఖచ్చితంగా 6 months ఒకసారి ఈ 2 ఫిల్టర్ అనేది మార్చుకోవాలి. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు చెప్తున్నాయి 2 years ఒకసారి అయినా మారవకుండా కూడా 2 years కూడా మా ఫిల్టర్ పనిచేస్తాయి, నో సర్వీస్ అని చెప్పి పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు. సరే ఆ 2 years వరకు 3 months వరకే ఇంత డట్ వచ్చి 6 months 1 year వరకే
ఇంత డస్ట్ వచ్చి ఇలా ఏరుకుంటుంది. ఆ 2 years నుంచి ఇలా వచ్చిన వాడిన ఫిల్టర్లు ఆ డస్ట్ అంతా ఎక్కడికి పోతుంది, అది కూడా ఇల్లు వచ్చి ఉంటుంది కదా. సో 6 months ఒకసారి మీరు ఈ ఇన్లైన్ ఫిల్టర్ అనేది మార్చుకుంటే హెల్దీగా ఉంటారు. అలాగే ఈ కార్బన్ ఫిల్టర్ చూద్దాం. ఆల్మోస్ట్ ఇది రావట్లే, స్ట్రక్ అయిపోయింది. 1 year అయింది కాబట్టి ఇలా డస్ట్ పార్టికల్స్ అన్ని ఇరుక్కొని టోటల్గా స్ట్రక్ అయిపోయింది. ఇట్లా దీన్ని ఈ ఇన్లైన్ ఫిల్టర్లు టైం టు టైం మార్చకపోతే మన మెమరీన్ కూడా ఉంటుంది, ఈ మెమరీన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఎఫెక్ట్ పడి ఇట్లా ఇప్పుడు ఈ 1 yearకు మార్చలే కాబట్టి ఈ మెమరీన్ కూడా పోయింది. అవి మార్చుకోకపోవడం వల్ల ఈ మెమరీన్ అనేది తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మెమరీన్ కొనాలంటే మళ్ళీ మనకు 1000 to 1000 నుంచి 1500 ఖర్చు వస్తుంది. అందుకనే మనం ఈ మెమరీన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ బయట ఉన్న 2 ఫిల్టర్లు ఇన్లైన్ ఫిల్టర్ అనేది 6 months ఒకసారి కంపల్సరీ మార్చుకోవాలి. మీరు వాళ్ళు 1 year అయినా 2 years అని చెప్తారు, అయినా పర్లేదు మీరు మార్చుకోవాలి. అట్లా ఇక్కడ చూద్దాం, ఇది కూడా పోయింది. 1 year నుంచి మార్చకుండా ఉండేసరికి మెమరీన్ అనేది పోయింది. ఈ ఇన్లైన్ ఫిల్టర్లు మీరు టైం 6 months ఒకసారి మార్చుకుంటే మెమరీన్ అవసరం 2 years కూడా మీకు లైఫ్ వస్తుంది. చూద్దాం, ఇది 80 GB మెమరీన్, ఇది లెవెల్ లేయర్. ఇది చూద్దాం, ఇది కూడా ఎట్లా. దీనిలో 99% అన్ని బ్యాక్టీరియాని అన్ని ఆపి ఇక్కడే ఆపి శుద్ధమైన నీరుని మనకు తాగే వాటర్. ఇదే మెయిన్ ఫిల్టర్ అనమాట. ఇది ప్యూరిఫైర్ కు గుండెకాయ లాంటిది. ఇక్కడ నుంచెల్లే వాటర్ అనేది ప్యూరిఫై అయ్యి బయటకు వెళ్తుంది. రిజెక్ట్ వాటర్ని ఒక సైడు, మినరల్ వాటర్ని ఒక సైడు, 2 వేరు చేసి పంపిస్తుంది. ఇది మెయిన్ ఫిల్టర్. ఇది కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం దీనిలో ఏముందో, ఇది ఎట్లా పనిచేస్తా అన్నది మీకు క్లియర్గా డీటెయిల్గా చెప్తా. సో వీడియో స్కిప్ చేయకండి, మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. ఇది 11 లేయర్ ఉంది, దీనికి 11 లేయర్లు ఉన్నాయి. మనం బూస్టర్ పంపుతోని ఈ వైపున దీనికి ఇక్కడ ఉంది కదా ఇలా మెమరీన్ అసెంబ్లీ, బూస్టర్ పంపుతోని ఇక్కడ ప్రెషర్ ఇస్తే ఈ సైడ్ నుంచి వెళ్ళి మినరల్ వాటర్ వస్తాయి, ఈ సైడ్ నుంచి రిజెక్ట్ వాటర్ వస్తాయి. అంటే మనం ఇచ్చినప్పుడు వాటర్ అనేది ఈ గ్యాప్లు ఉన్నాయి కదా, ఈ లేయర్ నుంచి వెళ్ళి ప్రెషర్తోని బయటకు పోయి ఈ గొట్టం ద్వారా కింద నుంచి వెళ్ళి ఈ గొట్టం ద్వారా ప్యూరిఫై వాటర్ అనేది బయటకు వస్తుంది. మళ్ళీ ఈ లేయర్ నుంచి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు, స్కేలింగ్ అంతా డస్ట్ అంతా పట్టుకున్నది. ఇక్కడి నుంచి వెళ్ళి మనకు రిజెక్ట్ వాటర్ అనేది బయటకు వెళ్తాయి. ఈ లేయర్ నుంచి వెళ్ళి లోపల ప్యూర్ వాటర్ అనేది లోపల నుంచి మనకు ట్యాంక్లోకి వస్తాయి. ఇది కూడా చూద్దాం. ఫస్ట్ ఒకటి మెష్ ఉంది, ఒకటి దాని తర్వాత ఇంకొక మెష్ యాడ్ అయింది. మొత్తం ఇట్లా ఇదొక మెష్, ఒకటి మెష్ వచ్చింది. ఇది కొంచెం దానికంటే కొంచెం విడ్త్ ఎక్కువ ఉన్నది, ఎందుకంటే ఇది అది ఇన్నర్ లైన్, ఇది అవుటర్ లైన్ అంటున్నది. చూడచ్చు మనకి ఇంకొకటి సన్నటి మెష్, ఒకటి చిన్న మెష్ ఉంది. ఇది అవుటర్లో కనెక్ట్ అయినది. దీంతో పాటు లోపల
లోపల సన్నటి జాలి లాంటి ఇంకో మెషిన్ ఉంటుంది. సో దీని నుంచి మనకు వాటర్ అనేది ఈ బెంజిన్ అనేది ప్యూరిఫై చేస్తుంది. మన వాటర్లో ఈ టీడీఎస్ లెవెల్ కానీ జింకు, సల్ఫర్, మెగ్నీషియం లాంటి మనకు బాడీకి హాని కలిగించే కెమికల్స్ అన్నింటినీ ఆల్మోస్ట్ 99% ఇక్కడ వేరు చేసి మనకి ప్యూర్ వాటర్ ఇస్తుంది. సో మెంబ్రేన్ అయితే ఇవన్నీ చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి ఇక్కడ మెంబ్రేన్కి. ఇట్లాంటి నిజమైన ఎక్స్పెరిమెంట్ హోమ్ అప్లయన్స్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ టెక్నీషియన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.